వచ్చేస్తుంది అడవికి ఆడవాళ్ళు రాకూడదు. నా మాట వినవే. నీ బుల్లెట్ బండికి వచ్చే తప్ప అమ్మ కథకరం తీసుకుపోరాదే. ఇంటిలోన నువ్వు మీదేసి కాదు కానీ నువ్వు నా మీద ఎందుకు చేసినట్టు? అయితే ఒక చిన్న నేను భార్య అనే కదా, మరి నువ్వు భర్తవానే నేను వేసినా కానీ సరే సరే కానీ ఇంటిలోన మరి అందముగా నీకు చక్కదనముగా సుఖముగా ఇంటిలోనే ఉంటే ఇంటిలో కూర్చోబెట్టి సాగుతా అంటే ఎవరైనా కష్టం కావాలని కోరుకుంటారా? అడవి లోపల కష్టం వస్తుంది. అంత తూలిగా పట్టు కట్టుకుని మలినాభరములు గట్టి మడుపనేలా అడవికి వలదే మాను విలాసుమతి స్వామి నా మాట వింటారా? నా మాట సుందరి ఆగరాదో త్రీష అయ్యో నా మాట వినవు. ఆయన అవసరమా? అవసరమా? అరే ఎట్రా నువ్వా మొగోడివా? అరే నువ్వా మొగోడు అని మాట్లాడతావా? ఏం తీసుకుపోతానవరా? ఇప్పుడు అర్ధరాత్రి అలా ఏం దొరుకుతాయనివా? సూర్యాపేటకు పోతాం. ఎందుకు? అక్కడ దాన్ని ఎట్లా వస్తావు నువ్వు? అమ్మ నీ హోటల్ పెట్టుకుంటా. మిమ్మల్ని చూసి మీ ఇద్దరు చూసి ఆ హోటల్లో కూడా ఇవ్వరు. ఏం కాదు, చిక్కెటికలు బఠానీలు అమ్ముకుంటావు. కోడిగుట్లకు 2 రూపాయలు ఇవ్వను, కొత్తిమీర 2 రూపాయలు ఇవ్వను. నువ్వు ఆ మోగోనివా? నా భార్య ఇంటికి ఇష్టలేదు. నువ్వు తింటాను మెట్టిన కాలుతుందంటే కోడిగుట్లు బతికినట్టు మోగోను చూస్తున్నాం. నువ్వు మొగోడు అయితే, రోషం ఉన్నోడు అయితే, నీ ముట్టి మీద మిసాలుంటే, నీ మూతి మీద మిసాలుంటే ఈ బేట దాటు. అంతేనా? ఈ గీత కాదు, ఏ గీత దాటకుంటే ఆడి దానివే. సరే వస్తున్నారా? దాడితే ఆడి దానివే, దాడితే ఆడి దానివే. దాడితే అంటాడు, దాటకుండా అంటారు. సుందరి రావే రావే. మన ఊరుకు సుందరి మన ఊరా? బాగున్నాడు. ఎవరు? ఆ సంవత్సరం వెంకటేశ్వర జుట్టు పట్టి
ఆయన పెద్దగా ఉన్నది. ఏంటి? గుణం పెద్దది. సుందరి చూపిస్తానంటాను. అది నా మాట ఏంటి లేదు సుందరి ఏ సుందరలేదు, పొందలేదు. నన్నంటదా నేను కూడా ఆడి బిడ్డినే. ఏ కాదు ఆడపిల్లలే. సుందరి